ఇక ఆ తర్వాత సంసార సాగరంలో మునిగిపోయిన తరువాత పుట్టబోయే సంతానం అది కూడా సత్సంతానం కలగాలి, ఆరోగ్యకరంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉండాలి, ఆ వంశం యొక్క అభివృద్ధి ఈ స్త్రీమూర్తి చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళకి ముందుగా అంటే వివాహం జరగక ముందే గౌరీ పూజ చేయించి ఆ తర్వాత ఈ కళ్యాణం అన్నది చేస్తారు. అలా ఇంటికొచ్చిన తరువాత మొట్టమొదటి సంవత్సరమే శ్రావణ మాసంలో ఈ మంగళగౌరి వ్రతం అన్నది పట్టి అక్కడి నుంచి అమ్మవారి ఆరాధన, ముఖ్యంగా తల్లి నేను ఇక ముందు ముందు ఈ ఇంట్లో చేసే ప్రతి కర్మ లేకపోతే క్రియ ఈ ఇంటి వంశము లేకపోతే మంచి పేరుకి సంబంధించి సత్ప్రవర్తనతో నేను ప్రవర్తించాలి. అలాగే పుట్టబోయే బిడ్డలు నేను ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అంటూ, ఎందుకంటే స్త్రీమూర్తి చేతుల్లోనే కదా ఇల్లు ఉంటుంది, మొట్టమొదటి గురువు అమ్మ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సంతానం కలిగేది కూడా అప్పుడే కాబట్టి మొదటి 5 సంవత్సరాలు అనేటట్టుగా ఈ మంగళగౌరి ఆరాధన నేర్పించింది సనాతన ధర్మం.